రామాయణంలో దశరథునికి యజ్ఞపురుషుడు పాయసం ఇవ్వగానే ఆయన సగం భాగం కౌశల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలో సగం సుమిత్రకి ఇచ్చాడు, 1/4. ఆ సగంలో సగం కైకేయికి ఇచ్చాడు, 1/8. ఇంకొక 1/8 1/8 భాగం ఉంటే అది పట్టుకొచ్చి మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. లక్ష్మణుడితో పాటు శత్రుఘ్నుడు పుట్టాడు. దీంట్లో రహస్యం కేవలం దైవావతారం, పౌరాణికం అవన్నీ వేరే విషయాలు. మన జీవితాల్లో ఆర్థిక క్రమశిక్షణ కూడా ఇలాగే ఉండాలి. మన సంపాదన 1,00,000 రూపాయలు ఉందనుకోండి, నెలకి 1,00,000 రూపాయల్లో సగం నువ్వు, నీ భార్య, కుటుంబ సభ్యులు ఖర్చు పెట్టేసుకోవాలి, బాగా 50,000. అందులో 5,000 మిగిలితే ఏదో రకంగా హోటల్కి వెళ్ళో సినిమాకి వెళ్ళో ఖర్చు పెట్టేసుకో, పర్వాలేదు. జీవితంలో ఆనందం కూడా ముఖ్యమే. సగం ఖర్చు పెట్టేసుకో, అంటే రామభాగం, శ్రీరామ భాగం నువ్వు అనుభవించు, హాయిగా అనుభవించు, ధర్మంగా అనుభవించు. మిగిలిన సగంలో సగం అంటే 25,000, అది లక్ష్మణుడి భాగం, పావల. దాన్ని భవిష్యత్తు ఆరోగ్య అవసరాల కోసం కానీ